కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అని పేరే కానీ కేంద్రంలో చక్రాలు తిప్పారు అని సీనియర్ రాజకీయ నాయకులు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఠం మీద ఉన్నారు అనే పేరే కానీ నిజం చెప్పాలి అంటే సెంట్రల్ నుంచి ఆంధ్రప్రదేశ్ కలుగుతున్నటువంటి కనీస ప్రయోజనాలు కూడా లేవు అన్నది ముమ్మాటికి నిజం. కేవలం ఆ కేంద్రంలో ఉన్న వాళ్ళని పొగడ్తలతోనే వీళ్ళు ముంచెత్తుతున్నారు. దేనికి పొగుడుతున్నారో కూడా చాలాసార్లు అర్థం కాదు. తాజాగా కూడా చూడండి, వాల్తేరు డివిజన్ రద్దయిపోయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా, రాయగడ కేంద్రంగా తూర్పు కోస్తా ఏర్పాటు చేశారు. జూన్ 1 నుంచి ఆ కార్యకలాపాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అయితే ఈ విశాఖ డివిజన్లో వాల్తేరు డివిజన్లో అత్యంత కీలకమైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండాల్ లైన్ సంవత్సరానికి కనీసం 3,000 కోట్లకు పైగా దాని ఆదాయం అని 3,000 కోట్లకు పైగా ఆ కీలకమైన కేకే లైన్ విశాఖ పరిధిలోకి తీసుకురండి అని అక్కడి ప్రజలు కోరుతున్నారు. రైల్వే యూనియన్లకు సంబంధించిన సంఘాల నాయకులు, ఉద్యోగులు కోరుతున్నారు. అంతెందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ తనుజరాణి గారు కూడా కేంద్ర మంత్రులను కలిసి, మరి ముఖ్యంగా రైల్వే మినిస్టర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోలు కూడా మనం చూసాం. కానీ ఎక్కడే కూడా కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కేంద్రాన్ని అడిగినట్లు కానీ, ఎక్కడే కూడా వాళ్ళను గట్టిగా డిమాండ్ చేసినట్లు కానీ అది ఎక్కడ మరి మనం వాళ్ళ పత్రికల్లో కూడా వార్తల రూపంలో కూడా చదవలేదు. ఎందుకని? కీలకమైన కేకే లైన్ విశాఖ పరిధిలోకి తీసుకురావాలి కదా, 1,000 కోట్ల ఆదాయం. ఓన్లీ జనాలు ఎక్కువ వచ్చేది మాత్రం ఇక్కడ వేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మెయిన్ ఇది వాణిజ్యం, కేకే లైన్. సో దాన్ని అక్కడ రాయగఢలోకి కలిపేశారు. సో అంత కీలకమైనది సాధించకుండా ఇప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించామని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం సంబరాలు చేస్తూ ఉంటే మీరు సాధించింది ఏంది సార్ ఇందులో సంబరాలు చేయడానికి? 2014 విభజన చట్టం ప్రకారం విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి. ఇప్పటికి 12 ఏళ్ళు దాటిన తర్వాత అసలైన ఆత్మను పిండేసి రైల్వే జోన్ ఇస్తే దానికి కూడా సంబరాలంటే ఇంకేం చేయాలి? అంటే ప్రతిదీ కూడా ప్రచార యావా, ప్రతిదీ కూడా పిఆర్ స్టంట్స్కే వాడుకొని ప్రతిదీ మన అకౌంట్లోనే డిపాజిట్ చేసుకోవాలన్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన జోన్కి ప్రయోజనం కలిగే విధంగా కీలక లైన్లు తీసుకొని రావాలి అనేది ఎందుకు లేదు? ఏం మాట్లాడతాం? ప్రతిదిగానే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోణంలో పిఆర్ స్టంట్లకే ఉపయోగించుకొని క్షేత్రస్థాయి ప్రయోజనాల మీద దృష్టి పెట్టకపోతే కేంద్రంలో రెండో భాగస్వామ్య పార్టీ అండి, అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా కూడా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతే, 4సారి ముఖ్యమంత్రి అయిన వెల్ ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉండి పీఠం మీద ఏమీ సాధించలేకపోతే మనం ఇంకేం మాట్లాడుకుంటాం? ఆ ఎలివేషన్ చూసి ఇంకా ఏం చేద్దాం, ప్రచారం ఎక్కువ చేసుకునే వాళ్ళదే కాలం నడుస్తుందని చెప్పి నెట్టూర్చడం తప్ప.